హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు రాఘవ్ ఎడ్యూటెక్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఎస్ఎస్సి జీడీ 2025లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అండి. అదేమంటే అఫీషియల్ న్యూస్ అనేది బయటకు వచ్చింది, ఒక లెటరు. అదేమంటే ఎస్ఎస్సి జీడీ 2025 బ్యాచ్ ఎవరైతే ట్రైనింగ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళ యొక్క ట్రైనింగ్ షెడ్యూల్ అనేది చేంజ్ అయింది. ఏదైతే అఫీషియల్లీ క్యాలెండర్ 2026లో ఇచ్చినారో దాన్ని ఇప్పుడు రివైజ్ చేసి మళ్ళీ కొత్త క్యాలెండర్ అనేది వదిలినారనమాట. ఇది కేవలం కాకపోతే ఓన్లీ అన్ని సిఐపిఎఫ్ ఫోర్స్లో కాదు, ఇది 7 ఏవైతే ఐటీబీపీ, ఎస్ఎస్బి, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్ అన్నీ ఉన్నాయో, కానీ ఈ లెటర్ అనేది ఓన్లీ సిఐఎస్ఎఫ్ వారికి సంబంధించినది మాత్రమే. ఓకేనా? ఇప్పుడు మనం అఫీషియల్ లెటర్ అనేది చూద్దాం. చూడండి, ఈ లెటర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే లోధి రోడ్, న్యూఢిల్లీ. ఇది ఎక్కడంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ యొక్క హెడ్ క్వార్టర్. డేట్ వచ్చేసి 16 జనవరి 2026. ఇక్కడ మనం సబ్జెక్టు చూసుకున్నట్లయితే రీషెడ్యూలింగ్ ఆఫ్ బేసిక్ ట్రైనింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ కానిస్టేబుల్ జీడీ ఎస్ఎస్సి ఎగ్జామ్ 2025. దీన్ని చూసుకుంటే కైండ్లీ రెఫర్ టు దిస్ డేట్ లెటర్ నంబర్ 21/11/2025 వైడ్ విచ్ ట్రైనింగ్ క్యాలెండర్ 2026 ఆఫ్ ఆల్ ట్రైనింగ్స్ ఇన్స్టిట్యూట్స్ హ్యావ్ బీన్ ఇష్యూడ్. ఇక్కడ చూసుకుంటే ఇట్ ఈస్ టు ఇంటిమేట్ దట్ డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ ది బేసిక్ కోర్స్ ఆఫ్ క్యాండిడేట్స్ కానిస్టేబుల్ జీడీ ఎస్ఎస్సి ఎగ్జామ్ 2025 షెడ్యూల్డ్ ఇన్ ట్రైనింగ్ క్యాలెండర్ 2026 హ్యావ్ బీన్ రీషెడ్యూల్డ్ విత్ రివైజ్డ్ సీట్స్ అలోకేషన్ టు ఆర్టీసీస్ యాజ్ ఫాలోస్. ఇక్కడ మనం చూసుకుంటే చూడండి, లిస్ట్ చూడండి, సీరియల్ నంబర్, కోర్స్ ఏదైతే కోర్స్ ఇచ్చినారో అది ఇచ్చినాడు, ఆర్టీసీ ఏ ట్రైనింగ్ సెంటర్, డ్యూరేషను, షెడ్యూల్డ్ అండ్ సీట్స్ అలాటెడ్ ఇన్ ట్రైనింగ్ క్యాలెండర్ 2026, రివైజ్డ్ షెడ్యూల్ అండ్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్. ఇది వచ్చేసి చూడండి, ఫస్ట్ సీరియల్ నంబర్ బేసిక్ కోర్స్ కానిస్టేబుల్ జీడీ. ఇది అంటే మేలుకు సంబంధించినది. ఆర్టీసీ రిక్రూట్ ట్రైనింగ్ సెంటర్ వచ్చేసి బడవా ట్రైనింగ్ సెంటర్. ఈ బడవా అనేది మధ్యప్రదేశ్లో ఉంది. డ్యూరేషన్ 47 వీక్స్ అండి, అంటే మీ ట్రైనింగ్ 47 వారాలు ఉంటుంది. ఇది పాత షెడ్యూల్ అనమాట. ఏదైతే ట్రైనింగ్ క్యాలెండర్లో ఉన్నదో ఆ షెడ్యూల్ వచ్చేసి 12 జనవరి 2026 నుంచి 5 డిసెంబర్ 2026 వరకు ఉన్నది. మొత్తం 1543 మంది. కాకపోతే ఇది ఇప్పుడు చేంజ్ అయ్యేమైంది, 9 ఫిబ్రవరి 2026 నుంచి 2 జనవరి 2027 వరకు. ఇందులో 1109 మంది ఈ బ్యాచ్లో ఉంటారు. 2 బ్యాచ్లుగా విడదీసినారు. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి అదే బడవాలో 16 ఫిబ్రవరి 2026 నుంచి 9 జనవరి 2027 వరకు ఉంటుంది. ఇది మొత్తం 690 మంది అనమాట ఈ సెకండ్ బ్యాచ్. నెక్స్ట్ ఆర్టీసీ వచ్చేసి బేసిక్ కోర్స్ థర్డ్ నెంబర్ చూడండి, సెకండ్ నెంబర్ ఆల్రెడీ అయిపోయింది ఎందుకంటే సెకండ్ బ్యాచ్ అది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి బేసిక్ కోర్స్ కానిస్టేబుల్ జీడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఇది ట్రైనింగ్ సెంటర్ వచ్చేసి బడవానేనే. కాకపోతే ట్రైనింగ్ వచ్చేసి మన నార్మల్ కొత్తగా అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 47 వారాలు ఉంటుంది. వీళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆల్రెడీ జాబ్ చేసి వచ్చినారు కాబట్టి వీళ్ళకి 17 వారాలు మాత్రమే ఉంటుంది. అందులో ఎప్పటి నుంచి ఉన్నది పాత షెడ్యూలు 19 జనవరి 2026 నుంచి 16/5/2026 వరకు ఉన్నది. ఎంతమంది అంటే 1657 మంది ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఉన్నారు. కాకపోతే కొత్త షెడ్యూలు 16/2/2026 నుంచి 9 జనవరి 2027 వరకు చేసినారు, 1401. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి బేసిక్ కోర్సు లేడీ కానిస్టేబుల్ జీడీ, అంటే ఇది అమ్మాయిలకు. ఇది కూడా బడవాలోనే 47 వారాలు, 19 జనవరి 2026 నుంచి 12 డిసెంబర్ 2026 వరకు ఉన్నది, 300 మంది. కాకపోతే దాన్ని రివైజ్ చేసి 16/2/2026 నుంచి 9 జనవరి 2027 వరకు 300 మంది. ఈ మొత్తం బడవా ట్రైనింగ్ సెంటర్లో ఎంతమంది అండి, 3500 మంది అనమాట ట్రైనింగ్ చేసేది. ఇప్పుడు వచ్చే బ్యాచ్లో బడవాలో 3500 మంది బడవాలో ట్రైనింగ్ చేస్తారు. నెక్స్ట్ ఆర్టీసీ వచ్చేసి చూడండి, 5th నెంబర్ నుంచి చూడండి, బేసిక్ కోర్స్ కానిస్టేబుల్ జీడీ ఆర్టీసీ వచ్చేసి బెహ్రోడ్ అనేది రాజస్థాన్లో ఉందన్నమాట. దీంట్లో కూడా 47 వీక్సే ఉన్నాయి. అది ఫస్ట్ ఎప్పటి నుంచి 12 జనవరి 2026 నుంచి 5/12/2026 వరకు 1250 మంది ఉన్నారు ఫస్ట్ బ్యాచ్లో. ఓకే, ఇందులో చేంజ్ చేసి 9 ఫిబ్రవరి 2026 నుంచి 2/1/2027 వరకు 800 మందిని బ్యాచ్ చేసినారు. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి
బేసిక్ కోర్స్ కానిస్టేబుల్ జీడీ బై రోడ్ 47 వీక్స్ 19 జనవరి 2026 నుంచి 12 డిసెంబర్ 2026 వరకు 996 మెంబర్స్ ఉంటే దాన్ని ఇప్పుడు 16 ఫిబ్రవరి 2026 నుంచి 9 జనవరి 2027 వరకు 996 మెంబర్స్ను రివైజ్డ్ షెడ్యూల్లో చేసినారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బేసిక్ కోర్స్ లేడీ కానిస్టేబుల్ జీడీ బై రోడ్. ఓకే, 47 వీక్స్ ట్రైనింగ్ 19 జనవరి 2026 నుంచి 12 డిసెంబర్ 2026 వరకు టోటల్ 254 మెంబర్స్. దీన్ని చేంజ్ చేసి 16 ఫిబ్రవరి 2026 నుంచి 9 జనవరి 2027 వరకు టోటల్ 200 మెంబర్స్. ఇక్కడ బేరోల్లో ట్రైనింగ్ చేసే వాళ్ళు ఎంతమంది? 1996 మెంబర్స్ బేరోల్లో ట్రైనింగ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఆర్టీసీ వచ్చేసి భిలాయి. ఈ భిలాయి అనేది మనకి భిలాయి వచ్చేసి ఛత్తీస్గఢ్లో ఉంది భిలాయి. ఓకే, ఇందులో బేసిక్ కోర్సు కానిస్టేబుల్ జీడీ వచ్చేసి భిలాయిలో 47 వీక్సే. 12 జనవరి 2026 నుంచి 5 డిసెంబర్ 2026 వరకు టోటల్ 1250 మెంబర్స్ ఉండే. దాన్ని రివైజ్డ్ షెడ్యూల్ చేసి 9 ఫిబ్రవరి 2026 నుంచి 2 జనవరి 2027 వరకు 800 మెంబర్స్ని చేసినారు. నెక్స్ట్ అదే బిలాయిలో వచ్చి బేసిక్ కోర్స్ కానిస్టేబుల్ జీడీ సెకండ్ బ్యాచ్ వచ్చేసి 19 జనవరి 2026 నుంచి 12 డిసెంబర్ 2026 వరకు 1050 మెంబర్స్ను అలాట్ చేసినారు ముందు క్యాలెండర్లో. తర్వాత దాన్ని రివైజ్ చేసి 16/2/26 నుంచి 9 జనవరి 27 వరకు 1050 మెంబర్స్ని సెకండ్ బ్యాచ్లో అలాట్ చేసినారు. నెక్స్ట్ వచ్చేసి బేసిక్ కోర్స్ లేడీ కానిస్టేబుల్ జీడీ 10th నంబర్ బిలాయిలోనే 47 వీక్స్ ట్రైనింగ్ ఉంటుంది. వీళ్ళది కూడా స్టార్టింగ్ 19/1/2026 నుంచి 12 డిసెంబర్ 2026 200 మెంబర్స్ బిలాయిలో లేడీసు. దాన్ని రివైజ్డ్ షెడ్యూల్ చేసి 16 ఫిబ్రవరి 2026 నుంచి 9 జనవరి 2027 వరకు టోటల్ 143 మెంబర్స్ని చేసినారు. ఏదైతే బిలాయిలో 2500 మెంబర్స్ ముందు లిస్ట్లో ఉన్నాదో దాన్ని ఇప్పుడు 1993 మెంబర్స్ ఇప్పుడు బిలాయిలో ట్రైనింగ్ చేస్తారనమాట. నెక్స్ట్ ట్రైనింగ్ సెంటర్ 11th సిరీస్ వచ్చేసి డియోలి. ఈ డియోలి అనేది రాజస్థాన్లో ఉంది. వీళ్ళకి కూడా 47 వీక్సే ట్రైనింగ్ ఉంటుంది. 12 జనవరి 2026 నుంచి ఫస్ట్ బ్యాచ్ 5 డిసెంబర్ 2026 వరకు 2200 మెంబర్స్ ఉండేది. ఇప్పుడు సెకండ్ రివైజ్డ్ షెడ్యూల్ వచ్చేసి ఫస్ట్ బ్యాచ్ని 9 ఫిబ్రవరి 2026 నుంచి 2 జనవరి 2027 వరకు టోటల్ 1780 మెంబర్స్ని ఫస్ట్ బ్యాచ్కి అలాట్ చేసినారు. అదే సెకండ్ బ్యాచ్ వచ్చేసి బేసిక్ కోర్స్ కానిస్టేబుల్ జీడీ డియోలి 47 వీక్స్ 19 జనవరి 2026 నుంచి 12 డిసెంబర్ 2026 వరకు టోటల్ 1764 మెంబర్స్ను ఫస్ట్ లిస్ట్లో చేసింటే ఇప్పుడు అదే సెకండ్ బ్యాచ్లో 16 ఫిబ్రవరి 2026 నుంచి 9 జనవరి 2027 వరకు టోటల్ 2184 మెంబర్స్ని సెకండ్ బ్యాచ్కి అనేది అలాట్ చేసినారు. ఇందులో లేడీ కానిస్టేబుల్లో బేసిక్ కోర్స్ లేడీ కానిస్టేబుల్ జీడీ డియోలి 47 వీక్స్. ఫస్ట్ షెడ్యూల్ వచ్చేసి 19 జనవరి 2026 అయితే అప్పటి నుంచి 12 డిసెంబర్ 2026 వరకు 407 మెంబర్స్ అయితే ఇప్పుడు రివైజ్డ్ షెడ్యూల్ వచ్చేసి 16/2/2026. తర్వాత అప్పటి నుంచి 9 జనవరి 2027 వరకు టోటల్ 407 మెంబర్స్ లేడీస్ ఎక్కడ చేస్తారు ట్రైనింగ్? డియోలీలో. నెక్స్ట్ వచ్చేసి 14 నంబర్ చూసుకుంటే మనం బేసిక్ కోర్స్ కానిస్టేబుల్ జీడీ ముండలి అనేది మనకి ఎక్కడుంది? ఒరిస్సాలో ముండలి ఉందండి. 47 వీక్స్ ట్రైనింగ్ ఉంటుంది. ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి ఏదైతే ఫస్ట్ లిస్ట్ ఇచ్చినారో దాంట్లో 12 జనవరి 2026 నుంచి 5 డిసెంబర్ 2026 వరకు 350 మెంబర్స్ ఇచ్చింటే ఇప్పుడు 9 ఫిబ్రవరి 2026 నుంచి 2 జనవరి 2027 వరకు 350 మెంబర్స్. నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ వచ్చేసి బేసిక్ కోర్స్ కానిస్టేబుల్ జీడీ ముండలి 47 వీక్స్ 19 జనవరి 2026 నుంచి 12 డిసెంబర్ 2026 150 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు రివైజ్డ్ షెడ్యూల్ వచ్చేసి 16 ఫిబ్రవరి 2026 నుంచి
9 January 2027 టోటల్ 150 మెంబర్స్. ఇక్కడ ముండలిలో లేడీ కానిస్టేబుల్ చూసుకుంటే 47 వీక్స్, వీళ్ళు కూడా 19 January 2026 నుంచి 12 December 2026 వరకు 200 మెంబర్స్ ఉంటే దాన్ని రివైజ్ చేసి 16 February 2026 నుంచి 9 January 2027 వరకు 200 మెంబర్స్ అనేది రివైజ్ చేసి ఇచ్చినారు. ఇక్కడ టోటల్ ముండలిలో 700 మెంబర్స్ ట్రైనింగ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి బేసిక్ కోర్స్ కానిస్టేబుల్ జీడీ మేల్ తక్కోలం అంటే మనకు అరక్కోణం అండి. ఇది తమిళనాడులో ఉంది. 47 వీక్స్ ట్రైనింగ్ ఉంటుంది. 12 January 26 నుంచి 5 December 26 వరకు ఉన్నది 1500 మెంబర్స్. కాకపోతే రివైజ్ చేసి ఫస్ట్ బ్యాచ్లో 9 February 2026 నుంచి 2 January 27 వరకు 1051 మెంబర్స్ సీట్స్ అనేది అలాట్ చేసినారు. నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ వచ్చేసి బేసిక్ కోర్స్ కానిస్టేబుల్ జీడీ మేల్ తక్కోలం అంటే అరక్కోణం 47 వీక్స్ 19 January 26 నుంచి 12 December 26 వరకు ఉండేది 1200 మెంబర్స్. దాన్ని రివైజ్ చేసి 16 to 26 నుంచి 9 January 27 వరకు 1649 మెంబర్స్ అనేది అలాట్ చేసినారు. ఇదే బేసిక్ కోర్స్ లేడీ కానిస్టేబుల్ తక్కువలంలో వచ్చేసి 47 వీక్స్ తక్కువలం అంటే అరక్కోణం అని చెప్పేసినాను ఆల్రెడీ. ఇది 19 January 26 నుంచి 12 December 26 వరకు 300 మెంబర్స్ అలాట్ చేసినారు. అదే సెకండ్ రివైజ్ షెడ్యూల్లో 16 February 26 నుంచి 9 January 27 వరకు 300 మెంబర్స్ అనేది రివైజ్డ్ షెడ్యూల్లో చేసినారు. తక్కువలం అరక్కోణంలో వచ్చేసి టోటల్ 3000 మెంబర్స్ అనేది ట్రైనింగ్ చేస్తారనమాట. ఇప్పుడు మనము ఈ లిస్ట్ మొత్తం చూసిన తర్వాత ఏదైతే ట్రైనింగ్ స్టార్ట్ అవుతుందో అది ఫస్ట్ బ్యాచ్కి వచ్చేసి 9 February 2026లో స్టార్ట్ అవుతుంది. అంటే 9 February 2026లో ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. మీకు కాల్ లెటర్స్ అనేవి 10 days 15 days ముందే వస్తాయి. మీకు పోస్ట్లో పంపిస్తారు, కాకపోతే ఒకసారి లేట్ వస్తుంది చూసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా మెయిల్లో కూడా వస్తుంది మీకు కాల్ లెటర్ అనేది, చూసుకోండి. ఓకేనా? అది ఎప్పుడు మీకు ఒక ట్రైనింగ్ కంప్లీట్ అవుతుందంటే జనవరి 2027లో కంప్లీట్ అవుతుంది. మీకు ట్రైనింగ్ పిఓపి అనేది మీకు దగ్గర 10 monthsకి వేసుకోండి పిఓపి. డిసెంబర్లో అనేది పిఓపి ఉంటుందన్నమాట. ఇప్పుడు మొత్తానికి చూసుకుంటే ఆర్టీసీ బడవాలో ఎంతమంది ట్రైనింగ్ చేస్తారండి? 3500 మంది బడవాలో చేస్తారు. నెక్స్ట్ బేరూరులో వచ్చేసి 1996 మంది చేస్తారు ఈ రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం. తర్వాత బిలాయిలో వచ్చేసి 1993 మంది ట్రైనింగ్ చేస్తారు. డియోలీలో వచ్చేసి 4371 మంది ట్రైనింగ్ చేస్తారు. ముండలిలో 700 మంది. తర్వాత తక్కువలం ఆర్టీసీ అరక్కోణం తమిళనాడులో 3000 మంది ట్రైనింగ్ చేస్తారు. అత్యధికంగా ఎక్కడ ట్రైనింగ్ చేస్తారు అంటే డియోలీ రాజస్థాన్లో. ఇది పెద్ద ట్రైనింగ్ సెంటర్ అండి, అందుకోసం ఇక్కడ పెద్ద బ్యాచ్ అనేది పిలిపించారు ట్రైనింగ్ కోసం. అతి తక్కువ ఎక్కడంటే మనకు ముండలి అనేది చిన్న ట్రైనింగ్ సెంటర్ కాబట్టి మనకు తక్కువ మెంబర్స్ని అయితే ట్రైనింగ్ కోసం పిలిచినారు. ఆల్రెడీ ఏదైతే ట్రైనింగ్ ఇస్తారో సార్లు వాళ్ళు అందరూ పనిచేసే యూనిట్ల నుంచి పిలిపించినారండి టెంపరీ డ్యూటీ మీద. వాళ్ళు ఆల్రెడీ రెడీగా ఉన్నారు, ఈ లిస్ట్ ప్రకారమే పోయినారు. కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మీకు అనేది షెడ్యూల్ మళ్ళీ రివైజ్డ్ చేసినారు. మొత్తం వచ్చేసి చూడండి, ఇక్కడ ఫస్ట్ షెడ్యూల్లో టోటల్ 16,571 మంది ట్రైనింగ్ లిస్ట్ ఉండింటే ఇప్పుడు వచ్చేసి ట్రైనింగ్ 15,560 మందికి ట్రైనింగ్ అనేది జరుగుతుంది. ఇంకా మిగిలిన వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళను అన్ఫిట్ చేసి ఉండొచ్చు, అది చూసుకోండి. తర్వాత అనేది లిస్ట్ వస్తుంది, మీరు ఎందుకు ఈ ట్రైనింగ్ లిస్ట్ అనేది తగ్గించినారు అనేది. ఓకేనా? ఇదండి మొత్తానికైతే మీకు సిఐఎస్ఎఫ్ వాళ్ళకి ట్రైనింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని చూసుకునేది. ఇలాంటివి ఏదైనా కూడా మీకు అఫీషియల్ న్యూస్ కావాలంటే మన రాఘవ్ ఎడ్యూటెక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాక్సిమం నేను ఇప్పుడు ఇంకా మీకు మంచి మెసేజ్లు ఇవ్వడానికి ట్రై చేస్తాను. కొంచెం ఏదైనా వాయిస్లో నేను చెప్పడంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు కొంచెం కామెంట్ చేయండి, నేను దాన్ని సరిదిద్దుకుంటాను. ఓకే? వివరాల కోసం మన రాఘవ్ ఎడ్యూటెక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.